డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. షర్మిలతోటి ఉన్న విభేదాలు, ఆస్తి తగాదాలతోటి అతలాకుతలమైపోతున్న జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు మూలిగే నక్కమే తాటికాయ పడ్డట్టుగా అయింది. ఎందుకంటే వైఎస్ విజయమ్మ పేరిట ఇప్పుడు క్లారిఫికేషన్ పేరిట వచ్చిన ఒక లేఖ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నెత్తిన ఖచ్చితంగా తాటికాయ పడ్డట్టే అయిపోయింది. ఇప్పుడు ఇక వైసీపీ నాయకులు కూడా విపరీతంగా విజయమ్మను కూడా చంద్రబాబు నాయుడు కోవర్ట్ అనే దాకా వెళ్ళిపోయారు. అసలైన లేఖ గతంలోనే విజయమ్మ రిలీజ్ చేసింది. ఇది 2024 అక్టోబర్ 29 నాడు వచ్చిన లేఖలోని సారాంశాన్ని అందులో 3వ పేజీలో ఉన్నదాన్ని ఎత్తి మళ్ళీ ఇక్కడ పెట్టి క్లారిఫికేషన్ పేరిట అందులో నోటరీ చేయించు. మరి అప్పట్లో బహిరంగ లేఖని ఎందుకని రిలీజ్ చేసింది, ఇప్పుడు క్లారిఫికేషన్ అనే దాంతో ఈ లేఖ ఎందుకు బయటకు వచ్చింది అనే దాని మీద మనకి రిలయబుల్ సోర్సెస్ ద్వారా అందుతున్న పూర్తి సమాచారం మీకు చేర్చే ప్రయత్నం నేను చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగనే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. దాంతోపాటు మన కుండబద్దలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇక అసలు విషయానికి వస్తే, వైఎస్ విజయమ్మ పేరిట క్లారిఫికేషన్ అని ఒక లేఖ వచ్చింది. అది విచిత్రం ఏమిటనంటే, మరి 20 రూపాయల స్టాంప్ పేపర్ మీద నోటరీ చేయించి మరీ వచ్చింది అనంటే ఖచ్చితంగా అది ఒరిజినల్ కిందే చూసుకోవాలి. కాకపోతే అది లేఖేనా అనే దాంట్లో ఒక చిన్న సందిగ్ధం ఉంది. ఆ విషయం అయ్యే మరి అందరి దగ్గర తవ్వుకుంటూ పోతే మనకు అందిన సమాచారం ఏమిటి అని అంటే, అసలు ఇది గతంలోనే ఆవిడ బహిరంగ లేఖ పేరిట ఒక లేఖ రిలీజ్ చేశారు. ఎప్పుడు 2024 అక్టోబర్ 29న. అందులో ఉన్న 3 పేజీల లేఖలో అందులో విజయసాయిరెడ్డి గురించి, వైవి సుబ్బారెడ్డి గురించి, అప్పట్లో ఈ NCLATకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అందులో కేసు వేసిన సమయంలో అప్పుడు విజయసాయిరెడ్డి కూడా ఇదే పార్టీలో అట్నే కొనసాగుతున్నాడు కాబట్టి, ఆయనే ఆడిటర్ కూడా కాబట్టి వాళ్ళతోటి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టించి షర్మిల అన్ని అబద్ధాలే చెబుతుంది అని ఒక చెప్పే ప్రయత్నం చేశాడు. దాని మీద వైఎస్ విజయమ్మ ఆనాడు ఒక బహిరంగ లేఖ రిలీజ్ చేశారు. అందులో 3వ పేజీలో లాస్ట్ 2 పారాస్లో ఉన్న అంశం MOUల గురించి కానీ, రాజశేఖర రెడ్డి ఆస్తులన్నీ ఎవరికి ఏ రకంగా పంచాలనుకున్నాడు, నలుగురు మనవళ్ళు మనవరాళ్ళకి సమానంగా ఎందుకు పంచాలనుకున్నాడు అనే దాంట్లోనూ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి షర్మిలకు వెళ్ళిన 200 కోట్ల రూపాయల డివిడెండ్ రూపంలోనే ఆవిడకి రావాల్సిన ఇప్పుడున్న ఈ ఆస్తులతో మీద రావాల్సిన ఆ సొమ్మేనని క్లారిఫికేషన్ చేస్తూ, దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి MOUలో రాసిన ఆస్తులు మొత్తం ఒరిజినల్గా షర్మిలకు రావాల్సినవే, కాకపోతే అవి ఈయన పేరిట ఉన్నాయి కాబట్టి వీటిని బదలాయించుకోవటానికి మరి జగన్మోహన్ రెడ్డి వీటన్నిటి మీద ఇప్పుడు ఈడీ అటాచ్మెంట్లు ఇవన్నీ ఉన్న కారణానికి ఇప్పుడు ఏమి ఎటు కదలలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి MOU రాసిచ్చాడు. అంతే తప్ప ఇవి షర్మిలకి ఏదో దారాదత్తంగా జగన్మోహన్ రెడ్డి ఇవ్వదలుచుకుంది కాదు. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు నాకు అప్పుడు ప్రేమ కలిగి రాశాను, నాకు ఇప్పుడు ఉన్న వాళ్ళ మీద ఉన్న ప్రేమ తగ్గిపోయింది కాబట్టి నేను దీన్ని వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పినట్టుగా ఏం కాదు అది అనే ఒక దాన్ని ఆవిడ బహిరంగ లేఖ రూపంలో ఆ రోజున దాన్ని బయటకు ప్రజల కోసం తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు అదే అంశం క్లారిఫికేషన్ అనే దాంతో నోటరీ చేయించి మరీ ఉంది. అంటే దీన్ని వైసీపీ నాయకులు ఫోర్జరీ చేస్తారనో, తర్వాత వేరే లెటర్లు తీసుకొచ్చి వాటిల్లో ఇది కలగాపలగమైపోయి ఏది విజయమ్మ రాసిందో తెలియని పరిస్థితికి రావటమో, లేకపోతే అసలు విజయమ్మ ఇప్పుడు బయటకు వచ్చి నేనే ఆ లేఖ రాశాను అని ఆవిడ స్వయంగా చెప్పాల్సిన పరిస్థితులు రావటమో జరుగుతాయని దీని మీద నోటరీ చేయించింది కాదు. ఇది వేరే లీగల్ కారణాల కోసం ఎక్కడో వేరే కోర్టులో సబ్మిట్ చేయటానికో, లేకపోతే మరి రిజిస్టార్ ఆఫీస్లో సబ్మిట్ చేయటానికో దేనికో నోటరీ చేయించారు. అంటే ఇది లాయర్ సమక్షంలో ఇదిగో నా అభిప్రాయం ఇది అని చెప్పటమే కదా నోటరీ అంటే. ఇందులో ఉన్న వాటికి నేను పూర్తిగా కట్టుబడి ఉంటాను అని మరి ఎక్కడైనా లీగల్గా సమర్పించాల్సిన సమయంలో అలాంటివి చేస్తారు. అదే బహిరంగ లేఖ ప్రజల కోసం అయితే ఒక సంతకం పెట్టి ఇదిగోండి అని పేపర్లకి, మీడియా, టీవీలకు ఇస్తే వాళ్ళు దాన్ని ప్రచురిస్తారు, దాని మీద వార్తలు కూడా ప్రసారం చేస్తారు. ఇక ఆ తర్వాత వాళ్ళు కూడా ఇది నాదేం కాదు అని అబద్ధమైనా చెప్పే అవకాశం ఉంటుంది. కానీ ఇది అట్లాంటిది కాదు. కాకపోతే అసలు దీంట్లో జరిగిన సంగతి ఏమిటి అని అంటే, ఇప్పుడు ఆవిడ ఈ లేఖ రిలీజ్ చేయటం కోసమే ఈ నోటరీ చేయించి మరి దీన్ని బయటకు తీసుకొచ్చారనేది మాత్రం శుద్ధాబద్ధం. ఇది
ఏదో ఒక కారణానికి ఏదో ఒక ఆఫీస్లో సబ్మిట్ చేయడానికి తయారు చేయబడిన ఒక లేఖ ఇది. దానికోసం తయారు చేసిన ఈ క్లారిఫికేషన్ లేఖని ఇప్పుడు షర్మిల టీం బయటకు రిలీజ్ చేశారు. ఎందుకని రిలీజ్ చేయవలసి వచ్చిందంటే దానికి కూడా ఒక దానికంటే ముందు వారం ముందుగా జరిగిన ఒక తతంగం మొత్తం కారణం. ఈ సిబిఐ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఫైనల్ ఛార్జ్ షీట్లో సమర్పించిన తర్వాత వైఎస్ సునీత ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్కి ప్రతిగా అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే దాని మీద ప్రతిస్పందిస్తూ మరి షర్మిల కొన్ని కామెంట్లు చేశారు. దాంట్లో ఇంక్లూడెడ్గా జగన్మోహన్ రెడ్డి మీద కూడా కొన్ని కామెంట్లు చేశారు. చెల్లెళ్ళని చూడు ఆయన ఎలా చూస్తున్నాడో, ఎంత దుర్మార్గుడు, ఇంకెవ్వరూ ఉండరు, శత్రువు ఎక్కడో కాదు మా అన్న రూపంలో మా పక్కనే ఉన్నాడు అన్నట్టుగా ఆవిడ ఆ ప్రెస్లో మాట్లాడితే దాని మీద ఇక వైసీపీ నాయకులందరూ రెచ్చిపోయారు. ఆ సమయంలో ఇది గతంలోనే తయారు చేయబడిన ఈ లేఖని, అంటే గతంలో అంటే ఎప్పుడో చానాళ్ళ ముందేం కాదు, ఆ ముందుగా తయారు చేయబడిన, ఎందుకంటే ఎన్సీఎల్ఏటీలో కొత్తగా విజయమ్మ మళ్ళీ అందులో కొన్ని అఫిడవిట్లు వేస్తూ ఉన్నారు కాబట్టి అఫిడవిట్లో భాగంగా రాసిన ఒక నోటరీ ఇది. అంటే ఇది ఖచ్చితంగా విజయమ్మ రాపిచ్చిందే, విజయమ్మ అభిప్రాయమే. కానీ ఇది ప్రజల కోసం బహిరంగ లేఖలాగా రాయలేదు. ఇది వేరే కారణానికి తయారు చేయబడిన లేఖ, ఆవిడ సంతకం ఆవిడదే. దీని మీద కూడా కొంత సందిగ్ధత నడుస్తుంది. వైసీపీ నాయకులు దాని మీద కూడా కొంత మాట్లాడుతూ ఉన్నారు. బహిరంగ లేఖలో విజయం ఒక రకంగా సంతకం పెట్టారు, కానీ చూశారు ఇందులో నోటరీలో మరొక రకంగా సంతకం ఉంది అని. ఆ సంతకం బహిరంగ లేఖలో దానికంటే నోటరీలో ఉన్న సంతకాన్ని ఎక్కువ వ్యాలిడ్ చేసుకోవాలి. ఎందుకంటే లాయర్ సమక్షంలో వైఎస్ విజయమ్మ అథెంటికేటెడ్గా ఉండాల్సిన సంతకం ఇక్కడే పెడతారు. బహిరంగ లేఖలో 4 పిచ్చి గీతలు గీసినా కూడా సరిపోద్ది. ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళు మీడియాలోకి వచ్చి అది నేనే రాశాను అని చెబితే వాళ్ళు రాసినట్టే లెక్క. నేను రాయలేదు అని అంటే అది అందులో వాళ్ళు ఇచ్చినా కూడా ఇంకా అది రాయినట్టే లెక్క. వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళే సొంతగా చెప్పారు కాబట్టి. కానీ నోటరీ అలా కాదు కదా, ఇది ఖచ్చితమైన సమాచారమే, అది ఆవిడ ఖచ్చితమైన అభిప్రాయమే. అందుకని ఈ లేఖని ఈ సమయంలో వైసీపీ నాయకుల నోళ్లు మూపించడానికి షర్మిల రిలీజ్ చేయించింది. కాకపోతే ఈ నోళ్లు మూయించటం అనే అంశం మీద వైఎస్ విజయమ్మ ఈ అభిప్రాయాన్ని బయటకు చెప్పటం కాదు, ప్రజలకు తెలియజేయాలనుకోవటం కాదు. ఇది ఒక లీగల్ సమాచారంలో ఒక చోట సబ్మిట్ చేయాల్సిన ఈ లేఖని దీన్ని ఇప్పుడు వాళ్ళు అక్కడ సబ్మిట్ చేయడంతో పాటు బయటకు కూడా రిలీజ్ చేశారు. దీంతో ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ విజయమ్మను సైతం చంద్రబాబు నాయుడు కోవర్టును చేసి మాట్లాడుతూ పూర్తిగా స్లంప్లోకి దిగిపోయారు. ఇక్కడ షర్మిల ఆడుతున్న ఒక విచిత్రమైన గేమ్, ఆవిడ చేసిన ప్లాన్లో వైసీపీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అందరూ పూర్తిగా ఇరుక్కుపోయారు. కానీ విజయమ్మ పరిస్థితి ఎలాగుంది ఇప్పుడు ఈ రోజున? అత్త మీద కోపం దొత్త మీద చూపిస్తే పిడత పగిలిపోయినట్టుగా అయిపోయింది. ఏం జరిగింది అక్కడ? ఇప్పుడు కోడల మీద ఉన్న కోపానికి ఇలాంటి లేఖలు సంతకాలు అన్నీ పెడితే ఇప్పుడు కొడుకు మాడు పగిలే పరిస్థితి వచ్చింది. ఎడన్నా కనిపిస్తే గబక్కన వాటేసుకుని ముద్దు పెట్టుకునే ఆవిడే నెత్తిన మొట్టిగా వేస్తే ఎలా ఉంటుంది? అలాగైంది కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఇదే ఈరోజు కుండబద్దలు.